ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పత్రిజీ డాక్యుమెంటరీ ఫిల్మ్ యొక్క ఉపోద్ఘాతానికి గాత్రాన్ని అందించిన తనికెళ్ల భరణి. జగిత్యాల జిల్లాలో శ్రీ గౌతమ బుద్ధ పిరమిడ్ శక్తి క్షేత్ర ప్రారంభోత్సవ వేడుకలు. పశ్చిమ గోదావరి జిల్లాలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యాన మందిర ప్రథమ వార్షికోత్సవ సంబరాలు. బ్రహ్మర్షి పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్రలో పత్రిజీకి ధన్యవాదాలు తెలుపుతున్న ధ్యాన మిత్రులు. కృష్ణా జిల్లా గుడాకేశ వెల్నెస్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ జ్ఞాన బోధన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర గ్రామంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యాన మందిరం ప్రథమ వార్షికోత్సవ సంబరాలను మందిర వ్యవస్థాపకులు భూపతిరాజు, శ్రీనివాసరాజు, సాయి గీతల ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ప్రియాంక పాల్గొని జ్ఞాన సందేశం అందించారు. ఈ నేపథ్యంలో భాగంగా మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించారు. పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రుద్రరాజు పెదివర్మ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో స్పిరిచువల్ సైన్స్ అకాడమీ కో చైర్మన్ శ్రీనివాస్, డాక్టర్ బలరాం, ప్రతాప్ కుమార్, వాస్, జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, అనేక మంది ధ్యాన మిత్రులు, అహింసావాదులు మరియు జంతు ప్రేమికులు పాల్గొన్నారు. ధ్యానం చేయడం వల్ల మనలో ఉన్నటువంటి భావోద్వేగాలు మనం కంట్రోల్ చేసుకోగలం. అటువంటి మంచి ఈ ధ్యానం చేసుకోవడానికి మంచి ప్లేస్, అలాగే ధ్యానం ఎలా చేయాలి అనేటువంటిది మాకు నేర్పించడానికి మంచి మంచి గురువులను కూడా మనందరి కోసం శ్రీనివాసరాజు గారు ఇక్కడ రప్పిస్తున్నారు. ఇక్కడ ఎంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే శాకాహారం అనేది మనకి చిన్నప్పటి నుంచి కూడా జీవితంలో భాగం అయిపోయింది. తొందరగా విడిచిపెట్టలేదు. ఏదైనా సరే మంచిదాన్ని అలవర్చుకోవడానికి, చెడ్డదాన్ని వదిలిపెట్టడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి దాన్ని ఏదైనా కాన్సన్ట్రేషన్ చేస్తే ఏదైనా సరే మనం సాధించవచ్చు. మరి ధ్యానం అనేటువంటి ఈ యొక్క ఆయుధంతో మాంసాహారాన్ని, అలాగే మనలో ఉన్నటువంటి కోపము, వివిధ రకాల భావోద్వేగాలు తగ్గించుకోవడానికి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్ గ్రామంలో మాస్టర్స్ అనసూయ, రవీందర్ రెడ్డిలు నిర్మించిన శ్రీ గౌతమ బుద్ధ పిరమిడ్ శక్తి క్షేత్ర ప్రారంభోత్సవ వేడుకలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ సభ్యులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ, మాస్టర్ అరుణ జ్యోతి విచ్చేసి నూతన పిరమిడ్ ను ప్రారంభించారు. తదుపరి అతిథులు ఆత్మజ్ఞాన సందేశాలను అందించి అందరితో ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, రమాదేవి, లక్ష్మణ్, లక్ష్మి, ప్రభు తదితర మాస్టర్స్ పాల్గొన్నారు. మనము ఈ భూమి మీదకి ఆనందంగా జీవించడానికి వచ్చినాము. ఏడవడానికి, దుఃఖించడానికి, బాధపడడానికి రాలేదు. ఈ ధ్యానం చేస్తే ఏంటంటే మనం తెచ్చుకున్నాయి అని తెలుస్తాయి కాబట్టి మనం హ్యాపీగా ఆనందంగా జీవిస్తాం. ఒక పిల్లవాడు అడ్డం పడ్డాడు అనుకోండి, తల్లికి తండ్రికి తెలియవద్దు అని వాడు ఆ దెబ్బ తగిలిన ఆ బాధను ఓర్చుకున్నప్పుడు, నేను పడ్డా కాబట్టి నాకు దెబ్బ తగిలిందని ఓర్చుకున్నప్పుడు అవస్థ అనిపించదు వాడికి. అదే తల్లిదండ్రి చూడగా పడ్డాడు అనుకోండి, తల్లిదండ్రికి ఏమైనా నాకు కాలు నొస్తుంది, దెబ్బ తగిలింది, కాలు నొస్తుంది అని ఏడుస్తాడు, బాధపడతాడు. అదే విధంగా మనం కూడా మన గురించి మనకు తెలియదు, మనం ఎందుకు వచ్చినామో మనకు తెలియదు కాబట్టి మనం బాధపడుతున్నాం. ఈ ధ్యానం చేసినప్పుడు మన గురించి మనం తెలుసుకుంటాము. మనం భూమి మీదకి వచ్చిందే మన గురించి మనం తెలుసుకోవడానికి వచ్చినాము. ధ్యానం చేసి మనం గురించి మనం తెలుసుకోవాలి, మనం ఎందుకు వచ్చినామో తెలుసుకోవాలి, అది సాధించుకొని మనం వెళ్ళిపోవాలి. మదికొండ, జనగామ, దేవురుప్పల, నందనం, హనుమకొండ, వరంగల్ తదితర ప్రాంతాలలో బ్రహ్మర్షి పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాస్టర్ రామ్మోహన్ నాయుడు అధ్యక్షత వహించారు. ఈ యాత్ర 38వ రోజులో భాగంగా మాస్టర్స్ ప్రజలందరినీ పత్రిజీ ధ్యాన మహాయాగ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ కరపత్రాలను పంచారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ధ్యాన మిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్ఞాన జ్యోతులు వెలిగించిన పత్రిజీకి ధన్యవాదాలు తెలియజేస్తూ పత్రిజీ శక్తి స్థలం నుండి వచ్చిన చైతన్య జ్యోతికి బ్రహ్మరథం పట్టారు. చైతన్య జ్యోతి రథయాత్ర చేయటానికి రథం ఇచ్చినటువంటి మరి మన పిరమిడ్ మాస్టర్స్, గ్రేట్ పిరమిడ్ మాస్టర్స్ కిషన్ రెడ్డి గారికి, వారి దంపతులకి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ 38 రోజుల జ్యోతి రథయాత్రలో మాకు రథసారథిగా ఉన్నటువంటి మన పిరమిడ్ మాస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు, అలానే పోయిన సంవత్సరము ఈ సంవత్సరం కూడా మరి ఆ జ్యోతి పట్టుకుని మేము ఆ జ్యోతిని అలా కాపాడుతూ మన శ్రీకాళహస్తి శివ మాస్టర్ అలానే భాస్కర్ ఇద్దరు కూడా చాలా కోఆర్డినేట్ చేసుకుంటూ వారిద్దరు అలా మాకు టీమ్గా సహకరిస్తూ ఉన్నారు. మరి అలానే మరి గురూజీ యొక్క సంకల్ప భాగంలో మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మరి మనకి వారి సంకల్ప భాగంలో ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్ అని మనం చేసినంత వరకు మనం చేశాము. మరి తర్వాత వారి యొక్క ప్రణాళికలో భాగంగా మరి పిఎంసి ఛానల్ తీసుకురావటం వలన ఈ పిఎంసి ఛానల్ షూటింగ్ చేయటం, ప్రతి క్షణం డైరెక్ట్ ఈ విధంగా యూట్యూబ్ ద్వారా కానీ ఈ విధంగా లైవ్ వెళ్ళటం వలన ఇప్పుడు ఈ 38 రోజులు మా యొక్క ప్రయాణంలో ఎక్కడికి వెళ్ళినా జ్యోతిని తీసుకుని వెళ్తే పత్రిజీ సారే మా ఇంటికి వచ్చారు. పత్రిజీ సార్ని మేము జ్యోతి రూపేణ చూస్తున్నాము. కృష్ణా జిల్లా గన్నవరం గుడాకేశ వెల్నెస్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ, జ్ఞాన బోధన కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు నాగరమాదేవి. ఈ కార్యక్రమానికి జ్ఞాన ప్రబోధకులుగా బ్రహ్మర్షి జక్క రాఘవరావు, బ్రహ్మ విద్వన్మణి రాజకుమారి, సద్గురు మూమెంట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వంశీ విచ్చేశారు. తమ జ్ఞాన సందేశాలను అందించారు. ఈ కార్యక్రమానికి సుమారు 100 మందికి పైగా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. కానీ ఒక మనిషి కాలం చేసినప్పుడు భగవద్గీత ఆ శ్లోకాలు తీసుకొచ్చి పెడతారు, జాతస్య మరణం ద్రవం అని చెప్పేసి అని. కానీ అదే మనం ఈ శరీరంతో ఉండగానే మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చాం, ఈ భూమి మీద మనం చేయవలసిన పని ఏంటి, ఈ శరీరం వదిలేసినాక మనం ఎక్కడికి వెళ్తామన్న సత్యం కనుక మనం తెలుసుకున్నట్లయితే ఈ భూమి మీద ఉన్నంత కాలం హాయిగా ఆనందంగా జీవిస్తాము. తర్వాత కూడా ఈ జీవితం అన్నది కొనసాగుతూనే ఉంటుంది అన్న ఆ జ్ఞానం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు హాయిగా ఆనందంగా ఉంటాము అన్న ఆ సత్యం మనం తెలుసుకుంటాం. అది తెలియజెప్పడం కోసమే మా వారి వెళ్ళటం అన్నది జరిగింది అన్న విషయం నాకు అర్థమైందమ్మా. భౌతిక ప్రపంచంలో ఏ వ్యక్తి అయినప్పటికీ ఫస్ట్గా ఎలా ఉండాలని కోరుకుంటాడు, ఒక మాట చెప్పండి. భౌతిక ప్రపంచంలో, ప్రపంచం మొత్తం మీద ఏ దేశంలో ఉండుగాక, ఏ ఊరిలో ఉండుగాక, ప్రతి వ్యక్తి ఏం కావాలని కోరుకుంటాడు, ఎలా ఉండాలని కోరుకుంటాడు. ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎలా ఉంటే ఆరోగ్యం మనకు స్థిరంగా ఉంటుంది, ఎలా ఉండకపోతే ఆరోగ్యం అస్తవ్యస్తంగా ఉంటుంది. చెప్పండి, ఎలా ఉంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది, ఎలా ఉండకపోతే ఆరోగ్యం అస్తవ్యస్తంగా ఉంటుంది. సంగారెడ్డి జిల్లా రాయిపాడు గ్రామంలో శ్రీ సాంబశివ పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో అమృతోత్సవ కార్యక్రమాన్ని ఎంతో అత్యద్భుతంగా నిర్వహించారు రాయిపాడు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ జగదీష్ కుమార్ యొక్క 3వ అమృతోత్సవ సందర్భంగా సామూహిక మౌన ధ్యానం నిర్వహించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రకాష్ రావు, బాలరెడ్డి, సంగమేశ్వర్, భూషణప్ప, నరసింహులు తదితర మాస్టర్స్ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు ఆత్మకూరు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞాన బోధకులుగా మాస్టర్ రాఘవేంద్రరావు సేత్ విజ్ఞానాన్ని బోధించారు.
ఈ కార్యక్రమంలో పిరమిడ్ నిర్వాహకులు సుబ్రహ్మణ్యం దంపతులు, నెల్లూరు పవన్ మరియు ఆత్మకూరు పరిసర ప్రాంత ధ్యానులు 70 మందికి పైగా పాల్గొని ధ్యానం చేశారు. మీరు గమనించండి, రోడ్ సైడ్ మెకానిక్ షెడ్ లో ఉండేటువంటి మోటార్ బైక్ మెకానిక్ షెడ్ దగ్గర ఉండేటువంటి పిల్లలు కొంతమంది పని చేస్తారు. వాళ్ళ గురువు ఇన్ని బూతులు చెప్తుంటాడు. వాళ్ళని ఇది కూడా తెలియదు, అది కూడా తెలియదు, రోజు పెడుతూనే ఉంటాడు. కానీ వాడు ఏం చేస్తుంటాడు, మౌనంగా ఆ రించి తీసుకొచ్చి ఇస్తాడు, దాన్ని తీసుకొచ్చి ఇస్తాడు, అన్ని తీసుకొచ్చి ఇచ్చి చక్కగా తీసుకొచ్చి ఇచ్చి ఒక 5 సంవత్సరాల్లో 6 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో ఏం చేస్తాడు, ఆ విద్య, ఆ మెకానిక్ విద్య నేర్చుకొని ఆ తర్వాత మరి ఆ గ్రూప్ పక్కనే వీడు కూడా మళ్ళీ ఏం చేస్తాడు, వీడు. గుంటూరు జిల్లా పెద్దపరిమ గ్రామం పవనపుత్ర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని వెంకటేశ్వరరావు, సాంబశివరావు, ప్రకాష్ రావు, భారతి ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిమాలయ అమరగురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ వ్యవస్థాపకుడు అమన్ హనీ అలీఖాన్ దంపతులు జ్ఞానబోధకులుగా పాల్గొన్నారు. అమన్ హనీ అలీఖాన్ పితామహ పత్రిజీ 18 ఆదర్శ సూత్రాలను వివరించి పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు. కాశీ, రామేశ్వరం, విశ్వేశ్వరంలోనూ ఆ పరమశివుడు దాగి ఉన్నాడని కూడా అంత కవల. నీలో, నాలో, అందరిలో, సమస్త ప్రాణికోటి యందు భగవంతుడు నిండి ఉన్నాడు. సో ఆయన్ని మనం, పరమాత్మని మనం దగ్గరగా ఆయన యొక్క నీటిలో చూడటం కోసం. దేవుడు ఎవరికి కూడా ఇష్టంగా, కొంతమందినే ఇష్టంగా, కొంతమంది వ్యతిరేకంగా లేరు. ఒక తల్లిదండ్రులకి పుట్టిన పిల్లలకి ఇద్దరంటే మమకారం ఉంది, కానీ ప్రకాశం జిల్లా ఈతముక్కల గ్రామంలోని శ్రీ భక్త ఆంజనేయ స్వామి వారి గుడి ఆవరణలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఈతముక్కల పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ నారాయణరావు జ్ఞానదాతగా పాల్గొని చక్కని ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సుమారు 70 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణం ఆక్స్ఫర్డ్ పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ధ్యానం మరియు శాకాహార విశిష్టతను బోధించారు. అన్ని సమస్యలకు పరిష్కారం ధ్యానం అని, 1 గంట ధ్యానం నేర్పడం 1000 గంటలు ధ్యానం చేయడంతో సమానమని వివరించారు. అనంతరం విద్యార్థులు అందరితో సామూహిక ధ్యానం చేయించారు. రంగారెడ్డి జిల్లా కైలాసపురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో జరగనున్న పత్రిజీ ధ్యాన మహాయాగం సందర్భంగా పత్రిజీ డాక్యుమెంటరీ ఫిల్మ్ యొక్క ఉపోద్ఘాతానికి ప్రముఖ చలనచిత్ర నటుడు తనికెళ్ల భరణి తమ గాత్రాన్ని అందించారు. మనందరి స్నేహితుడు, తండ్రి, వైద్యుడు, వేదాంతి, అందరూ మాస్టర్లే, అందరూ స్నేహితులే, అందరూ దేవుళ్లే అని ఎలిగెత్తి చాటిన సాటిలేని సద్గురు. అప్పో దీపో భవ, అహింసో పరమో ధర్మ అని ప్రబోధించడానికి, ఆచరింపజేయడానికి రంగారెడ్డి జిల్లా కడ్తాల్ కైలాసపురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో పత్రిజీ శక్తి స్థల్ పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమం కడ్తాల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 21వ తేదీ గురువారం నుండి 31వ తేదీ ఆదివారం వరకు జరగనుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇన్నర్ అవేకనింగ్ పొటెన్షియల్ ఫర్ యూత్ కార్యక్రమం 22వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరగగా ఇందులో ఉచిత మోటివేషన్ క్లాసులు మరియు ట్రెక్కింగ్, మ్యూజిక్, డాన్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. కైలాసపురి వేదికగా అత్యంత ఘనంగా నిర్వహించే పత్రిజీ ధ్యాన మహాయాగంలో డిసెంబర్ 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ ఫర్ యూత్ కార్యక్రమం జరగనుంది. 9 రోజుల ఉచిత సర్టిఫికెట్ కోర్సుతో యువతలో అంతర్గత సామర్థ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు రూపొందించిన అద్భుత వేదిక. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో మెడిటేషన్, గోల్ సెట్టింగ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, సక్సెస్ ఇమేజ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎమోషనల్ ఫిట్నెస్, లా ఆఫ్ అట్రాక్షన్, ట్రెక్కింగ్ తో పాటు సంగీతం, నృత్యం, ఆటలు తదితర కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఆయా కార్యక్రమాల్లో పాల్గొనే వారందరికీ ధృవపత్రాలు జారీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. పాల్గొనే ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇతర వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 990850 9642, 96184 90178. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన PMC. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.